హాయ్ అండి, వెల్కమ్ టు నీలిమా భాస్కర్. కట్టెల పొయ్యి మీద చేపల పులుసు చేసుకుందాము. కట్టెల పొయ్యి చేసుకుంటే చాలా బాగుంటుంది. చేపలు, ఫిష్ మసాలా, కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, సాల్టు, అల్లం వెల్లిపాయ పేస్టు, టమాటాలు, కొత్తిమీర, కలమాకు, ఆయిల్, చింతపండు నానబెట్టుకోవాలి, ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకొని, పచ్చిమిరపకాయలు, షాజీరా, ఇలాచీలు, లవంగాలు, దాల్చిన చెక్క, బగారాకులు 2. నూనె వేడెక్కిన తర్వాత 2 బగారా ఆకులు, 2 ఇలాచీలు, కొద్దిగా షాజీరా, 4 లవంగాలు, దాల్చిన చెక్క కొద్దిగా, పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి 2. అవి వేడెక్కినాక ఉల్లిగడ్డ సన్నం కట్ చేసుకొని 2 వేసుకోవాలి. ఉల్లిగడ్డ కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిగడ్డ వేగిన తర్వాత 2 టేబుల్ స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. మంచిగా కలర్ వచ్చినంత వరకు కలుపుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్. దాని తర్వాత 2 టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మంచిగా కలపాలి. 1 టేబుల్ స్పూను పసుపు వేసుకోవాలి. టమాటాలు కొద్దిగా వేగినాక కొంచెం ఒక 2 మినిట్స్ ఢక్కన్ పెట్టి ఉడికించాలి. దాని తర్వాత చింతపండు నానబెట్టింది అందులో వేసేయాలి. వేసిన తర్వాత 2 టేబుల్ స్పూను సాల్ట్ వేయాలి. ఫిష్ మసాలా 1 టేబుల్ స్పూన్ వేయాలి. కారం పొడి 3 స్పూన్లు వేయాలి, టీ స్పూన్లు. కారం ఉంటేనే మంచిగా ఉంటుంది. ధనియాల పొడి 2 టేబుల్ స్పూను. వాటర్ వేసుకోవాలి 1 గ్లాసు. వాటర్ వేసి ఒక 5 మినిట్స్ ఉడికించాలి. వాటర్ బాగా మసలాలి. మసిలిన తర్వాత చేపలలో కొంచెం పసుపు, ధనియాల పొడి, ఫిష్ మసాలా కొద్దిగా, కారం పొడి కొద్దిగా, సాల్ట్ కొద్దిగా అన్నీ వేసి కలిపి ఉంచుకోవాలి. ఎందుకంటే ముక్కలలో మంచిగా లోపటి వరకు ఉంటుంది కాబట్టి హాఫ్ అన్ అవర్ అవన్నీ వేసి కలిపి పెట్టుకోవాలి. కలిపి పెట్టుకున్న తర్వాత వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత ఇవి ఫిష్ అనేది అందులో వేసేయాలి. వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి మంచిగా. అవి తొందరగా ఉడికిపోతుంది. మనము దించేలోపు కొత్తిమీర, కలమాకు వేసుకోవాలి. వేసుకొని ఒక 1 మినిట్ 2 మినిట్స్ ఢక్కన్ పెట్టి ఉంచాలి. దాని ఫ్లేవర్ అంతా దాంట్లోకి వచ్చేస్తుంది చేపల పులుసులోకి. అయిపోయింది, చేపల పులుసు రెడీ అయిపోయింది. కట్టెల పొయ్యి మీద చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. కట్టెల పొయ్యి మీద చూడండి ఎంత మంచిగా అవుతుందో. మన పెద్దవాళ్ళు ఎలా చేస్తుండ్రో అదే టేస్ట్ వస్తుంది కట్టెల పొయ్యి మీద. ఒకసారి ట్రై చేయండి. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.